ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం, అందున ఆ శ్రీవారి ప్రసాదం అయినటువంటి లడ్డూ మీద వస్తున్న అది ఆరోపణలు కాదు నిజాలు అని ఒక వర్గం అంటుంది, కాదు ఆరోపణలు మాకు క్లీన్ చిట్ ఇచ్చారని ఒక వర్గం అంటుంది. అసలు ఏం చెబుతారు మీరు దానికి? దాంట్లో చెప్పడానికి ఏముంది, అంతకుముందు నేను వాళ్ళ హయాంలో తిరుపతి పోయి వచ్చా, 100% వెళ్ళొచ్చా. అది ఫ్రిడ్జ్లో పెడితే, ఫ్రిడ్జ్లో కూడా కాదు బయట పెట్టామనుకో 2వ రోజు ముఖానికి వేసి కొట్టుకోవాలా, అయినా పగలదు. మరి కల్తీ జరగదేగా. అదే ఈరోజు లడ్డు తెచ్చుకోండి, చేతితో తుంతే పగిలిపోతుంది. కారణం ఏంటి? వాళ్ళు ఏం కలిపారో స్వామి చెప్పండి రా స్వామి. ఆ స్వామికి అప్రదిష్ట తీసుకొస్తున్నారు. ఎప్పుడు సొమ్మీలు అక్కడ స్వామి డబ్బులే, భక్తులు వేసిన ఉండిలో వేసిన డబ్బులే అయ్యి, భక్తులు ఉండిలో వేసిన డబ్బులతోటే ప్రసాదం వితరణ జరిగేది. 100% కరెక్టా ఆర్ నాట్? మరి ఆ డబ్బుల్ని కూడా దొబ్బేయాలని చూసిన నాస్తికుల్ని అక్కడ, వాస్తవంగా చెప్పాలని నాస్తికులే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత ఇంక పూజారులను కూడా కొనేశారు చివరికి. అది ఏమొస్తే మనకెందుకురా, చేసేవాడిని కొన్నారు, అందరినీ కొన్నారు. కొని ఇక తర్వాత చివరికి దాంట్లో అసలు ఏం కలిపావో చెప్పమంటే చెప్పరు. ఆ నెయ్యే తయారు కాని కంపెనీకి నువ్వు ఎట్టా ఇస్తావు? నా ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్తే తిరుపతి లడ్డులో వ్యవహారం మొత్తం తెలిసిద్ది. మా క్యూట్ బేబీ కూడా నేను మాట్లాడుతుంది. వాళ్ళ సంగతి ఓకే అండి, అసలుకి జంతువు కొవ్వు కలపలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పినందుకు ఆయన నోటిలో ఆయన నాలిక మీద వాతలు పెట్టాలి, కర్రు కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టాలని చెప్పి మరి పేరు నాని మాట్లాడుతున్నాడు కదా. ముందు ఆ నాలుగు మీద వాతలు పెట్టాలి. దాంట్లో వాడి ఏముంటే కానీ ముందు అర్జెంటుగా తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడ్ని ఈయన్ని అదిగో పేదలు తినే రేషాన్ని అమ్ముకున్నందుకు ఎవరిని పట్టాలి? ముందు అర్ధరాత్రి నీకు యాడ్ నుంచి వచ్చినాయి స్వామి డబ్బులు? ముందు దాని గురించి చెప్పు, నీ బియ్యం బస్తాల గురించి తర్వాత మాట్లాడదు, మిగిలిన దాని గురించి. ఎవరు కలుపుతారు? మేము కలిపామా? ప్రభుత్వం మీది, ఈవో మీ వాడు, అందరు మీ వాళ్ళే. మరి ఎవరు కలిపారు? కలపలేదని చంద్రబాబు చెప్పింది అబద్ధాలని కదా అంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధాలు అయితే అసలు సిట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎందుకు వేస్తారు? దాంట్లో ఉంది ఒక మనిషే స్టేట్ గవర్నమెంట్ నుంచి, మిగిలిన 5 ఎవరు 4 ఎవరు? 5 సిట్ వేశారు, 22 మంది మీద కేసులు రాశారు. అసలు డైరీయే లేని దాన్ని డైరీ ఫామ్ చేసింది ఎవరు? దాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి స్వామి. అంతేగాని మనం దసరా వస్తే డ్యాన్స్ వేస్తాం, లేకపోతే దీపావళి వస్తే డ్యాన్స్ వేస్తాం, లేకపోతేనేమో మన సంక్రాంతి వస్తే డ్యాన్స్ వేస్తాం. మనం డ్యాన్స్ వేయటానికి తప్ప దేనికి పుట్ల 100%. ఎందుకో తెలుసా, నిన్న డ్యాన్సులు చూసాంలే, నిన్న మొన్న అది 14వ తారీఖు 15వ తారీఖు భోగి పండుగ రోజు చూసాం, అన్నీ చూసాం. డ్యాన్స్ వేయటానికి తప్ప దేనికి పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటే మనమేం మాట్లాడతాం వాళ్ళతోటి? ఇప్పుడు అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదా, చంద్రబాబు రాజకీయాల కోసం తిరుమల లడ్డూని కూడా వదలట్లేదు, ఇది ఎక్కడ రాజకీయం అంటున్నాడు కదా. మరి ఆయన సరే, నువ్వు వెళ్ళావా తిరుపతి? నేను ఒక్కటే అడుగుతున్నా, అదే అంబటి రాంబాబు నోట్లో నుంచి ఏమొచ్చింది విన్నావు కదా నువ్వు? ఆయన వీడియో ఏం పెట్టాడు? బ్రహ్మాండంగా ఉంది ప్రసాదము, భోజనం బ్రహ్మాండంగా ఉంది, ప్రసాదం బ్రహ్మాండంగా ఉందని ఆయనే చెప్పాడా లేకపోతే నేను చెప్పానా? ఆయనే చెప్పాడు. మరి చెప్పిన తర్వాత నీ నోరో లేకపోతే దాన్ని వాయి అంటారా? ఏమంటారు దాన్ని? దేని పనికి వస్తావు నువ్వు? డ్యాన్స్ వేయడానికి కూడా పనికిరావు. రేపటి నుంచి నువ్వు డ్యాన్స్లు వేసుకోవడానికి కూడా పనికిరావు స్వామి. 100%. నేనైతే ఒకటే చెప్తున్నాను, మీరు నోటి దోలతోటి కాదు, ఆ రోజు ఉండే లడ్డు నా దగ్గర ఈ రోజు ఉండుంటే తీసుకొచ్చి చూపించేవాడిని, గోడకేసి కొట్టేవాడిని. లడ్డు బగిలేదో గోడ బగిలేదో. మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? మనుషుల్లాగా మాట్లాడండి. దాంట్లో నువ్వు కనీసం ఒక్క యాలుక్కాయ తప్ప మిగిలిన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ 200 రూపాయల లడ్డులో కూడా ఏమి లేకుండా ఆడబెట్టావు. మరి కల్తీ జరిగినట్టేగా అక్కడ. పోని ఏం లేదు కల్తీ చేయలేదు. ఆడికి వెళ్తే కంపు కొట్టేది. మామూలుగా ఈరోజు ఇప్పుడు నేను ఒకటే క్లియరెన్స్ ఇస్తున్నా, ఇప్పుడు అక్కడ నెయ్యి వాసన వస్తుందా లేకపోతే కల్తీ నూనె వాసన వస్తుందా? అసలు నెయ్యి ఆడుందా అసలు? పోనీ ఆయన దగ్గర కనీసం 500 ఆవులు ఉన్నాయా? ఆ కంపెనీ దగ్గర లేవు కదా. కంపెనీ ఎందుకు మాట్లాడాలా? ఆ కంపెనీలో 22 మందిని అరెస్ట్ చేశారు. ఒకటి మహారాష్ట్ర నుంచి వచ్చింది, ఒకటి హర్యానా నుంచి వచ్చింది, ఒకటేమో తమిళనాడు నుంచి వచ్చింది. మొత్తం 22 మంది మీద కేసులు ఎందుకు పెట్టారు స్వామి?
సిట్టాళ్ళు ఎందుకు పెట్టారు చెప్పాలి. దాని మీద సమాధానం ఎవరైనా కూర్చుందామంటే ఎక్కడికైనా సిద్ధమే, వెళ్దాం. సరే ఆ రోజు నువ్వు తిన్నావు, నేను తిన్నాను. తిరుపతి లడ్డు అంటేనే బాధ వేసింది చివరికి. మరి ఇంతమంది జనానికి నువ్వు కల్తీ నెయ్యి పెట్టి నూనె పోసావు, నెయ్యి పోసావు, ఏం కలిపావు చెప్పమంటే చెప్పవు. ఎందుకని? జంతువులు కొవ్వు లేదని చెప్పారు కదా అంటున్నాడు వాడు. ఒకటే మాట వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక పేరునని అంటుంది, జంతువులు కొవ్వు లేదని మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు అంటున్నాడు. ఇచ్చాడు? ఎవరిచ్చారు? అది ఇంకా కోర్టులోనే ఉంది. నీ అంతటి నువ్వు అనుకుంటే సరిపోద్దా? నేనే మామ అనుకొని నా కాళ్ళకి నేను కొబ్బరికాయ కొట్టుకుంటే దేవుణ్ణి అయిపోతానా? కాను కదా. మరి అట్నే ఉంటుంది వీళ్ళ పనులు. ఒక్కటి ఉండదు, అంత నాశనం చేసింది కాక చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేళ్ళు. చివరికి ఇసుక దగ్గర నుంచి మామూలుగా చెప్పుకోవాలంటే ఒక స్కామ్ కాదులే, వదిలేద్దాం. నేనైతే ఒకటే చెప్తున్నా, కాదు అంటున్నావు. సరే పోనీ ఆ రోజు టిన్నులు కూడా ఉండాలిగా. టిన్నులు వస్తాయా? లేదు. ఆ రోజు లారీలు ఉన్నాయా? సీజ్ చేశారా? లేదు. జరిగింది కాబట్టి అన్నారు. దానికోసం 25 మనుషులు 22 మందిని అరెస్ట్ చేసి లోపల వేసారో లేదో నాకైతే తెలియదు, కానీ ముందు ఆ లోపల వేస్తే మొత్తం బయటకు వచ్చింది. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక లక్ష్మీపార్వతి గారు వచ్చారు. అటు ఏదైతే కనుక అప్పుడు రాజకీయ అధికారం కోసం మామనే వెన్నుబడి పొడిచిన చంద్రబాబు నాయుడు ఈరోజు తన రాజకీయ భవిష్యత్తు కోసం పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూనే అడ్డం పెట్టుకుంటున్నాడు అనే మాట అయితే ఆమె మాట్లాడుతుంది కదా. మరి క్యూట్ బేబీయా? ఎస్, నేనేమో తప్పు మాట్లాడలేదు కదా. క్యూట్ బేబీ ఏమైనా మాట్లాడుతుంది, ఎందుకంటే ఒక్కడిని వదిలేసి రెండో వాడితో వచ్చింది కాబట్టి. ఒకటి పర్సనల్ ఏంటి? ఇదేనా పర్సనలా? కాదు కదా. దీని గురించి ఎందుకు మాట్లాడుతుంది? క్యూట్ బేబీ, అమూల్ బేబీ, అమూల్ వాళ్ళకి ఇచ్చారా? పోనీ ఒక గుజరాత్లో ఉన్న అమూల్ వాళ్ళ కంపెనీ కన్నా ఇచ్చారా? అది లేదు కదా. ఎందుకు క్యూట్ బేబీ, అమూల్ బేబీ మాట్లాడుతుంది? అమూల్ బేబీ మాట్లాడుతుంటే మేము వినాలా? జనం పిచ్చోళ్ళు అందరూ ఎరుగురులను చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ చెయ్యి, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, నీ శాతనైతే చెయ్యి. జనం నమ్మాలి కదా. దాంట్లో కలిసి జరిగిందా, తెచ్చుకున్నాడు, తిన్నాడా లేదా, 10 మందికి ఇచ్చినప్పుడు పారేశారా, తిన్నారా అనేది వేరే విషయం. మరి కల్తీ జరగలేదా నువ్వు అన్నావు, కల్తీ జరిగిందని చెప్పి సిట్ అంటుంది. దానికి మనం ఏం చేద్దాం? ఒక 30th పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు అని కూడా అంటుంది కదండి. మరి ఏమే లక్ష్మీపార్వతి గారే ఏమే పెద్ద దట్టి ఫెలో. ఇంకా మనం ఏం చెప్తాం ఆమెకి? మనం దట్టి పాలిటిక్స్ చేసే కదా పక్కన పెట్టింది నిన్ను. నీకేమైనా ఇచ్చారా? పోయినసారి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏమైనా ఇచ్చారా? ఇలా అయినా కూడా ఎందుకు నోరు తెరుస్తావు నువ్వు? వచ్చేది ఏం లేదమ్మా ఇందులో. మొత్తం తిరుపతిని సగం సంకనాకి ఇచ్చేసావు. అర్థమైందా? ఇంకా నీ గురించి మాట్లాడుకుంటే వేస్ట్. నువ్వు బతికుండావని చెప్పి మేము చెప్పడమే. నువ్వు మైక్ ముందుకు వచ్చి నువ్వేం మాట్లాడినా మాకు అనవసరమైన విషయాలు అయ్యి. అదేదో నిజం ఏందో సిట్టు తేలుతుంది. సిట్టు తేల్చేసి చంద్రబాబు నాయుడు తప్పు అన్నాడంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారు. మరి నువ్వు చెప్పిన స్టేట్మెంట్ తప్పు అనుకో, తప్పు అని తేలిందానికి నేను అరెస్ట్ చేయాలా లేదా? మరి అదే అట్నే ఉంటాయి. మరి ఒక్కోళ్ళ పాలిటిక్స్ ఒక్కో రకంగా ఉంటాయి. మరి బియ్యం కొట్టేసినాడు మాట్లాడతాడు, నాలుగు మీద వాతలు పెట్టాలంట. ఎందుకు పెట్టాలా? దేనికి పెట్టాలా? సరే అది నిజమో కాదు అనేది కోర్టులో ఉంది. కోర్టులో నుంచి తేలిన తర్వాత అది నిర్ణయం ఇచ్చింది మొత్తం పేపర్లో. నిన్న మొన్న ఇచ్చినట్టున్నారు, కోర్టులో వేశారు తీసుకెళ్ళి. మరి వాళ్ళు దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడదా? మాకేంత క్లీన్ చిట్ ఇచ్చారు. యాడిచ్చారు నీకు క్లీన్ చిట్? వైట్ పేపర్ ఇచ్చిండ్రా? ఇవ్వలేదుగా. యాడికి పోతావు? తప్పు చేసినాడు ఎక్కడైనా దొరుకుతాడు, ఎప్పుడైనా దొరుకుతాడు. దాని గురించి ఆలోచించాలని పని లేదు. ఎందుకంటే నీకు నోరు ఎందుకు లెగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి మూలానే లెగుతుంది. వీళ్ళందరినీ మొట్టమొదటి రోజు లోపలేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. మనకేమైనా ఇది తక్కువైందా? జనం తక్కువయ్యారా లేకపోతే ఇది తక్కువైనాయా? మీకు అధికారం ఇచ్చిందే దీనికి కదా, వాళ్ళు లోపలేయమని కదా. తప్పు చేసిన వాళ్ళు లోపలేయమన్నాం. తప్పు చేయను, జోలికి వెళ్ళొద్దు, ఎప్పుడు ఆ పని చేయకూడదు. మరి అది తప్పు చేసిన లోపల లేకుండా బయట వదిలిపెడితే ఎట్నే ఉంటుంది మరి కబుర్లో. మరి ఓవరాల్గా చూస్తే కనుక ఈ లడ్డు వ్యవహారాన్ని అసలు ఎలా చూడవచ్చు? ఏం లేదు నాన్న, వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళే. వాళ్ళు ఏమైనా వాగుతారు. తప్పు చేయకపోతే నిప్పు లేని పొగ వస్తుందా? రాదు కదా. మరి ఇట్లాంటివే ఉంటాయి. మరి వీళ్ళు చేసే పనులన్నీ న్యూసెన్స్ పనులు. ఆ తర్వాత దానికి తప్పు కూర్చోవటానికి వాళ్ళు 100 చెప్తారు. వినాలి కదా, జనం వినాలా, మేము బతికున్నామని చెప్పుకోవాలా. మొన్న ఒక రోజు చెప్పాను,
ఇవాళ కూడా అదే జరిగేది. రేపు పొద్దున్న 2.0 అంటాడు, ఆ తర్వాత రఫ్ అంటాడు. ఎన్ని కావాలంటే అని చేసుకో. తర్వాత 2.0 ఎన్ని రోజులు పాదయాత్ర చేస్తానేది తర్వాత చూసుకుందాం ఆయనతోటి. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఒక తీవ్రమైన కామెంట్ చేశారు. పాదయాత్ర కాదు, ఏది చేసినా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు, ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అంటూ ఆమె చేసిన కామెంట్స్ అసలు ఎలా చూడాలంటారు? ఏం చూస్తాం, సొంత చెల్లి ఆ మాట అన్న తర్వాత, తల్లి చెల్లి అన్న తర్వాత మనం ఎవరువే దాని మీద కామెంట్ చేయడానికి? అది కరెక్టే అయి ఉండొచ్చు, 100% అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె రేపు నెక్స్ట్ ఎలక్షన్లో 10-15 సీట్లను కొట్టుకుపోతామని ఆమె ఆలోచన. మరి ఆమె కామెంట్స్ ఆమెకు ఉంటాయి, వర్షన ఆమెకు ఉంటుంది. మరి షర్మిల గారు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు స్పందించకపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఎందుకంటే దాంట్లో దూకాలి కదా, ఈడేమో రూమ్ లేదు. వైసీపీలో నుంచి టీడీపీలోకి రావడానికి అర్హత లేదు. పోనీ జనసేనలోకి వద్దామా, బీజేపీలోకి వద్దామా, అర్హత లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా జంప్ చేస్తే ఆడ కాంగ్రెస్లోకే చేయాలి. దానికి మూలాన వీళ్ళు ఇదే చేస్తున్నారు, వాళ్ళు అనుకున్నదే చేస్తున్నారు. మరి అదే కదా దాంట్లో ఉన్నారు లాజిక్. నువ్వు పాదయాత్ర సంగతి దేవుడు ఎరుగు, పొరుదండాలు పెట్టు. తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వచ్చి నువ్వు ఇంకొకటి అన్నానులే, పొరుల దండాలు పెట్టుకోండి, తడిగుడ్డలు కట్టుకొని. ఆడ కూడా ఉంది కదా, మీకు ఛాన్స్ ఉంది కదా, ఆ ఛాన్స్ కూడా చేసుకోండి. మేము తప్పు చేయలేదు. జోగి రమేష్ మాట్లాడినట్టుగా ఏది పైన ఎవరన్నా అరిచేతిలో కర్పూరం పెట్టుకుంటారు, మనమే ప్రమిదలో పెట్టుకున్నాం. అది ఎట్నే ఉంటాయిలే కానీ వాళ్ళతోటి మనకేందబ్బా.